ఇప్పుడు మీరు చూస్తున్నది బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని సాయి రెసిడెన్సీలో శ్రీరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే ఎన్ఐఎన్ కాలనీలో మరియు అనగాపురి కాలనీలో కళ్యాణం అనంతరం అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ భక్తులు భక్తి శ్రద్ధలతో ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం చెంగిచెర్ల అర్చకులు ప్రసంగించారు. కాలనీ మహిళలు కూడా తమ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీ సాయి రెసిడెన్సీ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా ప్రసంగించారు. అలాగే ఎన్ఐఎన్ కాలనీలో పూజారి గిరి కూడా ప్రసంగించారు. ఇక చివరిగా రాత్రి సమయంలో అనగాపురి కాలనీలో రాములవారి శోభాయాత్రను మహిళలు పురుషులు తమ ఆటపాటలతో సంతోషంగా ముగించారు. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధులకు తెలియజేయడం ఏమనగా ఈరోజు మన లోక కళ్యాణార్థంకై సర్వజనుల సుఖశాంతులకై ఈ యొక్క శ్రీరామనామ కళ్యాణ్ ప్రతి సంవత్సరం చేయిస్తూ ఉంటాము. అలాగే ఈ యొక్క కాలనీ యొక్క నామధేయం కూడా శ్రీ సాయి రెసిడెన్షియల్ కాలనీ. అలాగే కొంచెం చెంగిచెర్ల 3వ వార్డులో ఉండేటటువంటి కాలనీలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నేనే చేయించడానికి వస్తున్నాను. రోడ్ నెంబర్ 8లో ఉంటాము, శ్రీ సాయి రెసిడెన్సీ కాలనీ. ఈరోజు పండగ అంగరంగ వైభవంగా జరిగిందండి. సీతారాముల కళ్యాణం చక్కగా జరిగింది. మేము సాయి రెసిడెన్సీ కాలనీ రోడ్ నెంబర్ 3లో లాస్ట్ 2 years నుంచి ఉంటున్నాము. ఎవ్రీ ఇయర్ ఈ అకేషన్కి అటెండ్ అవుతున్నాము. చాలా బాగా జరుగుతాయి. Thanks for watching. Please like, share, subscribe.